హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు కావడంతోటి భార్యను, అటు ఇద్దరు ఆడపిల్లలను కడతేర్చాడు ఒక భర్త. అయితే ఈ ఘటన హనుమకొండ జిల్లా శివారులో చోటు చేసుకుంది. అయితే భర్తకు సంబంధించి కూడా భార్య ఫర్హానా అజారుద్దీన్ కొంతకాలంగా పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు ఆడపిల్లలు అవ్వడంతోనే 4 నెలల గర్భిణి అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఆడపిల్లనే పుడుతుందన్న నేపథ్యంలో తను ఇద్దరు పిల్లలతో పాటు భార్యను కూడా తను స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి కూడా వాళ్ళ ముగ్గురిని కూడా చంపేశారు. అయితే ఈ ఘటనపై అటు ఫర్హానా వాళ్ళ తండ్రికి అనుమానం రావడంతో అటు అజారుద్దీన్ పై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కూడా తను విచారించిన తర్వాత అజారుద్దీనే మూడోసారి అంటే ముందుగా కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో తర్వాత కూడా తన భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని ఆడపిల్లలు పుడుతుందేమోనన్న భయంతో ఆ ప్రెగ్నెన్సీని తీపించుకోమని చెప్పినప్పటికీ కూడా ఫర్హానా తన భార్య వినకపోవడంతోనే ఈ హత్య చేసినట్టుగా కూడా తన పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అంటే దాని తర్వాత కూడా తను 2 సార్లు ప్రెగ్నెన్సీ కూడా అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో 2 సార్లు కూడా అబార్షన్ చేయించాడు అజారుద్దీన్ ఫర్హానాకు. దాని తర్వాత కూడా మళ్ళీ 4 నెలల గర్భిణి అయినటువంటి ఫర్హానాను ప్రెగ్నెన్సీ అంటే ఆడపిల్ల పుడుతుందనే భయంతో అటు ప్రెగ్నెన్సీని తొలగించుకోమని చెప్పినప్పటికీ ఫర్హానా వినకపోవడంతో కోపం పెంచుకున్నటువంటి అజారుద్దీన్ హనుమకొండలో తను నిర్వహించేటువంటి స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళి ఈ ముగ్గురిని కూడా తోసేసి చంపేశారు. అయితే ఈ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని కూడా అమానుషంగా అంటే కన్న కూతుర్లను కూడా కడతీర్చారు తన తండ్రి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ నేపథ్యంలోనే తన తండ్రి అనుమానం ఉండడంతోనే అజారుద్దీన్ విచారణలో భాగంగా విచారణ జరిపిన తర్వాత కూడా పోలీసులు తన కూతురు అంటే సొంత కూతుర్లనే స్విమ్మింగ్ పూల్లోకి తోసేసిన నేపథ్యంలో తను ఒప్పుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు తన కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆడపిల్లలు అంటే పెరుగుతున్న ఈ టెక్నాలజీ కాలంలో కూడా ఆడపిల్లలు పుడతారనే వివక్షత అంటే లింగ నిర్ధారణ లేకపోయినప్పటికీ కూడా ఆ భయంతో అంటే పెంచి ఆడపిల్లలకు పెంచి పెళ్లి చేసే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు తండ్రి కావచ్చు అటు తల్లిదండ్రులు కావచ్చు ఈ హత్యలు అనేవి చాలా ఎక్కువగా మారుతున్నాయి. ఇది వరకటి కాలంలో కూడా చదువు లేని అంటే అక్షరాస్యత తక్కువ ఉన్న కాలంలో కూడా ఇలాంటి హత్యలు జరిగే నేపథ్యంలో ఇంత టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఇటు లింగ వివక్షత అనేది ఇంతగా ఉందనేది కూడా ఈ పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు కూడా అజారుద్దీన్ పోలీసులు అటు అదుపులోకి తీసుకున్నారు. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కూడా కోల్పోవడం పట్ల కూడా అటు కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఇంకా లింగ వివక్షత ఉంది అనే దానికి కూడా ఒక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.